ప్రసాద్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు మీ నాయకులందరూ కూడా బీజేపీ జనసేన వైపు చూస్తున్నారట, చాలా మంది వెళ్ళిపోతున్నారు, ఖాళీ అవుతున్నదట, నిజమా సార్? అధికారం కోల్పోయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు 72 గంటల్లో ముస్తాబు చేసి పంపించారు 4 పార్లమెంట్ సభ్యుల్ని భారతీయ జనతా పార్టీలో. మరి ఆ పరిస్థితి కాదు. ఈ సిద్ధారాఘవరావు ఎలాంటి వాళ్ళు ఎన్నికల తర్వాత శాంతి ప్రసాద్ ఎన్నికల తర్వాత నాకు కూడా ఆఫర్ వచ్చింది, మా గుంటూరు జిల్లా నాయకుల పేరు చెప్పడం కరెక్ట్ కాదు. నాకు కూడా ఆఫర్ వచ్చింది. నన్ను కూడా పిలిచారు కూటమి నాయకులు. పేర్లు చెప్పడం ధర్మం కాదు. ఇది నేను ఒకటే చెప్పా, ఎన్నికల తర్వాత వచ్చేటటువంటి ఆఫర్లు నేను యాక్సెప్ట్ చేయను. అదే విధంగా మీ దగ్గరకు వచ్చి చిన్నపోయాల్సినటువంటి అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంలో ఉంటేనే పోరాడే హక్కు ఉంటుంది, ప్రతిపక్షంలో ఉంటేనే ప్రజల పక్షాన్ని ఎక్కువగా ఉండగలుగుతాం అని నేను గట్టిగా వాళ్ళకి చెప్పి, నేను వైఎస్ఆర్సీపీతోనే ఉంటున్నాను. నాలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వెంట కోట్లాది మంది ఉంటారు. నాయకులు మొత్తం 23 ఎమ్మెల్యేలు పోయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం లెక్క చేయలే. 23 ఎమ్మెల్యేలని సంతలోని పశువుల్లాగా కొనుక్కున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం బీతిల్లిపోలా, కంగారు పడిపోలా, బాధపడిపోలా. గెలిచినటువంటి 9 మంది ఎంపీలు, 3 ఎంపీలు తీసుకుపోయినా కానీ, 4 ఎంపీలు తీసుకుపోయినా కానీ, 5 మంది గెలిచినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం బీతిల్లిపోలా. ఇవన్నీ ప్రజాస్వామ్యంలో రవికిరణ్ గారు ఏంటి అసెంబ్లీ సెషన్స్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారా లేదా? ఇది పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ. చెప్పనట్టుగా వస్తారు, మీకు ఏ సందేహం వస్తారు. 2 రోజులు అసెంబ్లీ సెషన్స్ అని చెప్పి మీరే అన్నారు. 2 రోజులు అసెంబ్లీ సెషన్స్ లో జనరల్ గా జరిగేది ఓట్ టేకింగ్ సెరమనీలు ఎక్కువ ఉంటాయండి. అవును, 2 రోజులు 175 మందిని ఓట్ టేకింగ్ సెరమనీ, అదే 175 కాకుండా 24 మంది, ఆ 24 మంది తీసేస్తే 151 మంది వరకు ఓట్ టేకింగ్ సెరమనీ ఉంటుంది. సో తప్పనిసరిగా ప్రతి ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేస్తేనే వారు ఎమ్మెల్యేగా పూర్తిగా రాజ్యాంగబద్ధంగా యాక్సెప్టబిలిటీ వస్తుంది. సో తప్పనిసరిగా రావాల్సిందే, ప్రతి ఎమ్మెల్యే రావాల్సిందే. రాకపోతే ఎమ్మెల్యే యాక్సెప్టెన్స్ రాదు. సో అందుకనే ఏ ఎమ్మెల్యే ఆ సెరమనీని, ఆ యొక్క కార్యక్రమాన్ని స్కిప్ చేయాలని, రాకుండా ఉండాలని అనుకోరు. సో తప్పనిసరిగా అందరూ వస్తారు. పెద్ద చర్చలు వాతావరణం అయితే ఈ 2 రోజులు అసెంబ్లీలో ఏ ఉండవు. సో ఆ ప్రమాణ స్వీకారం చేసి బహుశా ఏదైనా మాట్లాడి క్లోజ్ చేస్తారు తప్పితే వేరే రకమైన చర్చలు మనం చూడాల్సింది ఏంటంటే, ఆ తర్వాత జరిగే సెషన్స్ కి ఏ రకంగా వైసీపీ పార్టీ స్టాండ్ తీసుకుంటది, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారో ఆ తర్వాత సెషన్స్ చూడాలి. అంటే ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే రవికిరణ్ గారు, ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే ఓదార్పు యాత్రకి ఆల్రెడీ షెడ్యూల్ రెడీ చేస్తున్నారట. ఎవరైతే ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ మీద దాడులు చేశారో, ఎవరైతే వైఎస్ఆర్సీపీ శ్రేణులు చనిపోయారో వాళ్ళని ఓదార్చడానికి జిల్లాల వారీగా షెడ్యూల్ రెడీ చేస్తున్నారట. ఆయన సక్సెస్ఫుల్ ఫార్ములాని మళ్ళీ సెకండ్ టైం 2.0. ఎవరి పార్టీ కార్యక్రమం వాళ్ళు చేసుకుంటారండి. మనకి దానిలో మనం తప్పు పట్టేది ఏముంది? వాళ్ళ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటే శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి పెద్దవాళ్ళు వీళ్ళందరూ కోరుకునేది ఏంటంటే, ఒక చిత్తశుద్ధితో ఒక సమీక్ష, ఆత్మచింతన, ఒక సమీక్ష జరగాలి ఆ పార్టీలు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, 11 స్థానాలకి ఎందుకు పరిమితం అయ్యాము, ఎందుకు మా నాయకుడు మాటి మాటికి చెప్పిన పార్టీలనో లేకపోతే ఈవీఎంలో అంటున్నాడు, ఇటువంటిది మా నాయకుడికి అర్థం కావట్లేదు. సో ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేయవలసింది, ఇటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి నాయకులు, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులు, పదాధికారులు, కార్యవర్గ సభ్యులతో కూర్చొని మేధోమదనం చేసి వారి ఫీడ్బ్యాక్ తీసుకుని తన తప్పులు ఏంటో గ్రహించి దాన్ని రెక్టిఫై చేసుకునే విధంగా ఒక ఆలోచన ప్రక్రియ మానసికంగా సిద్ధపడి, ఇప్పుడు ఆయన పరిస్థితి చూస్తుంటే మానసికంగా సిద్ధంగా లేడు ఆయన పరిస్థితి మానసిక గందరగోళంలో ఉన్నట్టయితే కనపడుతుంది. సో ఆ యొక్క సంసిద్ధత తెచ్చుకొని అప్పుడు బయటకు వచ్చి అప్పుడు ప్రజల్లో కలిసి ఓదార్పు యాత్ర చేస్తారో, పాదయాత్ర, ఇంకా అన్నారు కదా ఓపికొంత పాదయాత్ర చేస్తారు, ఆయన ఇష్టం చేసుకుంటారు, పార్టీ కార్యక్రమం చేసుకుంటారు. బట్ ఎప్పుడైతే నిజాయితీగా ఒక సత్య శోధన చేయకుండా, ఈ యొక్క సమీక్ష చేయకుండా ఉంటే మాత్రం ఆయన మోసం చేసుకున్నట్టే. ఆయన ఏదో ఆకాశ హరివిల్లోనో లేదా స్వప్న లోకాల్లో ఉండిపోతే
మళ్ళీ పార్టీ బతికి బట్టగట్టే పరిస్థితి ఉండదు. నాయకులు కూడా ఏదో ముఖస్థుతి కూడా ఉంటారు కానీ అయితే ఆయన్ని ప్రేమించి ఆరాధించే శ్రీనివాస్ రెడ్డి గారి లాంటి వాళ్ళకి మళ్ళీ ఆశ్చర్యపాతమే అవుతుంది. సో ఈ రకంగా కొంత కన్స్ట్రక్టివ్ గా వెళ్తే మంచిదేమో అని చెప్పి నాలాంటి వాళ్ళ అభిప్రాయం. తీసుకుంటే తీసుకున్నారు, లేకపోతే లేదు వారిస్తారు. ఓకే, శాంతి ప్రసాద్ గారు తీసుకుంటే మాట చెప్తున్నాను. ఓకే, ఓట్లు మాకు ఓటర్లు ఇంకా మా వైపు ఉన్నారని 2019 మీకు పడిన ఓట్లు 1,50,00,000 చిల్లర. ఇప్పుడు మీకు పడింది 1,32,00,000 చిల్లర. 10% పైగా ఓటు బ్యాంకు. ఆయన 40% ఉందన్నారు. మీకు 1,32,00,000 ఓట్లు పడ్డా మీకు వచ్చిన సీట్లు పడకుండా మాకు ఎంత తెలుసా? గతంలో 18,30,000 ఓట్లు పడితే ఒక్క ఎమ్మెల్యే సీట్ వస్తే ఇప్పుడు మాకు పెరిగింది ఒక 5 లక్షలు మాత్రమే. 23,17,000 చిల్లర, 20%. కాబట్టి ఓట్లకి సీట్లకి సంబంధం. జనాలు మీతో పాటు చివరికంటే ఉంటారు. స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చినప్పటికీ మీకు 32 లక్షలు మిగులుతారేమో. ఎందుకంటే వాళ్ళు క్రెడిట్ కట్టేవాడు. ఈ 1,000,000 మంది కూడా ఇటు వెళ్ళిపోతారు. ఆ 1,000,000 మందిని మేము ఎట్లా వాళ్ళని మెప్పించి మా వైపు లాక్కోవాలో మేము కూటమి ఆలోచిస్తాం. మీకు మటుకి మీ వెనకాల ఓటర్లు ఉన్నారని మీరు భ్రమిస్తే, వాళ్ళు మాకు శాశ్వత ఓటు బ్యాంక్ అని మీరు భ్రమిస్తే ఇంకా మీరు నేర్చుకోలేదు అనేదే మేము చెప్పదలుచుకున్నాం. జనాభా వచ్చిన సీట్లకి ఎప్పుడు కూడా సంబంధాలు. ఇది ఒకసారి తమరు గుర్తెరగాలి. జగన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తాడా? ఏదో కారణం కావాలి కదా. ఓదార్పు 3-0. ఇప్పుడు అందుకనే 426 సంఘటనలు జరిగినాయి. ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడకుండానే, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడకుండానే సంఖ్య కూడా చెప్పేస్తున్నారు 426 అని. ఒక 1000 ఫెక్ వచ్చిన తర్వాత లెక్కేసుకొని ఇక రోడ్డును పడతారు. ఒక 1000 రోజుల యాత్ర, రోజుకు ఒకటి దగ్గరికి, దాని సాక్షిలో రోజుకు ఒకడు, అందులో ఒకడు ఉంటాడు పరికమాల సన్యాసి. వాడు ఏంటో ప్రశ్నల మీద ప్రశ్నలు ఏంటో రాస్తాడు. అసలు వాడికి తెలుసో, ఆ యాజమాన్యానికి తెలుసో నాకు అర్థమే కాదు. నిజంగా ఆ యాంకర్కి వాళ్ళని, వాళ్ళని, ఇంకా కొంతమంది వైసీపీలో ఉన్న వాళ్ళని ఆ విశాఖపట్నం వెళ్ళి అక్కడ ప్రమాణ స్వీకారం చేయించి ఆ KGH హాస్పిటల్లో కొన్నాళ్ళు అక్కడ పెడితే కానీ అనిపిస్తుంది. ముందు వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, అక్కడ చేరాలి, మారాలి. మీరు మారకపోతే కష్టం. మీ మీడియా సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారు? ఎందుకు కట్టేవారు అబ్బాయి అంత ఫెలిషియస్ ప్యాలెస్ రుషికొండ మీద అంటే గవర్నర్లకేనో ప్రెసిడెంట్ సూట్ల కోసం అంట. మరి మీరు మొన్నటిదాకా హైకోర్టులో ఏమైనా ఎప్పుడు పెట్టేశారు? టూరిజం కోసం అన్నారు. మరి మీ టూరిజం శాఖ మంత్రి ఏం చెప్పింది? మా కావాలనుకుంటే పార్టీ కింద వాడుకుంటాడు అని మళ్ళీ నాలుగు ఖర్చుకొని క్యాంప్ ఆఫీస్ గా వాడుకుంటాడు అన్నది. ఇవన్నీ కూడా ఉన్నాయి కదా సాక్ష్యాలు యూట్యూబ్లో ఉన్నాయి కదా. కాబట్టి మీరు మైండ్ సెట్ మార్చుకోండి, మీరు మారండి. ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారంటే ఏమో కానీ మీకు రాజకీయ సమాజం మటుకి ఏర్పడుతుంది. ఈ 1,32,00,000 ఓట్లు కూడా మీకు మిగలవు. అందులో 32,00,000 ఓట్లు అని మిగులుతాయి. ఎవరు అసలు మీకు చెప్పుకునే మీ సామాజిక, మా శ్రీనివాస్ రెడ్డి గారు పంపించాడు వాట్సాప్ లో, వాళ్ళ సామాజిక వర్గం వాడికి ఎందుకు ఓట్లేదని దానికి. చివరికి ఎవ్వడు కూడా మీ అంక చూసే, మీ అధినేత, మీ అంటే మీ అధినేత అంక చూసే పరిస్థితి లేదు. దయచేసి ఇప్పటికన్నా మారండి, మైండ్ సెట్ మార్చుకోండి. అతి తొందరలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, కౌన్సిల్లు, అదే విధంగా జడ్పీలు అన్ని కూడా ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా డిజాల్వ్ చేయబోతా ఉంది. ఖచ్చితంగా మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ, ఎందుకంటే గతంలో ఎంత దాష్టికాలు ఆ ఎన్నికల్లో జరిగినాయో మనం అందరం చూసాం. కాబట్టి అవి ప్రజా వ్యతిరేక ఎన్నికలు కాబట్టి ప్రజలని స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనేలాగా దాని ఆర్డినెన్స్ ద్వారా వాటన్నిటిని కూడా రద్దు చేయబోతా ఉన్నారని ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నాను. నేను ఇందాక అదే డౌట్ ఎక్స్టెండ్ చేశాను రవికిరణ్ గారి దగ్గర. ఆయన అలా జరగదు అన్నారు. ఖచ్చితంగా జరిగి తీరుతుందండి, జరగాల్సిన అవసరం కూడా ఉంది. రవికిరణ్ చెప్పండి. శాంతి ప్రసాద్ గారు దాని మీద ఒకసారి లాయర్గా కూడా చెప్పాలి. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్నటువంటి ఏ ప్రభుత్వాన్ని అయినా సరే పోలదోస్తే అది అప్రజాస్వామికం అవుతుంది. ఒకవేళ ఆ ఎన్నిక ప్రజాస్వామ్యయుతంగా జరగకపోతే మీరు దానికి వేదికలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయొచ్చు, లేకపోతే హైకోర్టుకి వెళ్ళొచ్చు, ఇలా చేసేలా చెప్పచ్చు. కానీ ఒక ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని రేపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన చేసి కూల్చేస్తే ఎంత పాపమో, అలాగే ఒక రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్నటువంటి ఏ ఒక్క దాన్ని
చేసినా కూడా అంతే అంతే ఓకే. పాపం. ఓకే. సో నాకు శ్రీనివాస్ రెడ్డి గారు. తెలిసి అయితే ఇటువంటిది ప్రజాస్వామ్యం ఎన్డీఏ ఇంకా ప్రభుత్వం జరగలేదు కాబట్టి ఈ కూల్చేతో ముందుకెళ్ళాలి అనుకుంటున్నాను. ఇది మేము అంచనా వేసింది ఈ స్థానిక సంస్థ అనేది రాజ్యాంగ కడప కర్నూలు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. నాగప్రసాద్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు. కడప కర్నూలు పరిమితులు అన్ని ఉన్నాయి. ఈ రాజ్యాంగబద్ధ సంస్థల్ని చట్టాల ద్వారానో జీవోల ద్వారానో మీరు నిలబడితే మళ్ళీ హైకోర్టు సుప్రీంకోర్టులు మళ్ళీ వాటి ప్రొటెక్షన్కి వస్తాయి. ఖచ్చితంగా వాళ్ళు కోర్టులో ఛాలెంజ్ చేస్తారు, అంత తేలిక కాదు. దానికన్నా కూడా ఉత్తమం వాళ్ళంతా వాళ్ళే మారేస్తానంటున్నారు, ప్రేమ కురిపిస్తానంటున్నారు. దాదాపుగా 100 రూపాయలు అన్ని కూడా మారిపోవచ్చు. ఇంకా ప్రేమ కురిపించక తప్పని పరిస్థితి కదండి. అలా కాదు సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే విచక్షణ చూపించదు, దాని మీద ఏంటంటే కక్ష సాధింపులు చేయదు. కాకపోతే ఆ స్థానిక సంస్థ నిధులు కావాలన్నా పనులు చేర్చుకోవాలన్నా ప్రభుత్వంతో అవసరం కోసం మార్చు. ఎందుకంటే గతంలో వచ్చేప్పుడు జగన్ రెడ్డి దగ్గర ఎందుకు 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు? అసలు ఆ వెళ్ళేవారు కాదు. చంద్రబాబు నీకు చెందిన 70 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారని 2014-19 మధ్యలో చెప్తే చంద్రబాబు నాయుడు గారు చిన్న వెళ్ళాడు, 23 మంది ఎట్టించి వచ్చేసారు. ఆ దెబ్బకి తిరిగాడు. ఇక మన నోటి దోల ఎందుకు? ఓకే ఓకే. చంద్రబాబు నాయుడు సవాల్ చేయడం 70 మంది ఎమ్మెల్యే టచ్ ఉన్నారంటే ఒక గిల్లిగిల్లాడు 23 మంది వచ్చారు. ఇప్పుడు స్థానిక సంస్థలో ఎమ్మెల్సీల గురించి మాట్లాడుతున్నాడు, మళ్ళీ గిల్లిగిల్లితే మళ్ళీ నోరు మూసుకుంటారు. ఓకే. స్థానిక సంస్థల ఓకే. శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మీ పాయింట్ ఏంటి? వాళ్ళంతా వాళ్ళు వచ్చేస్తారు. ఓకే. శ్రీనివాస్ రెడ్డి గారు. పనులు కావాలా, ప్రజలకు పనులు కావాలా. ఇక్కడ అప్రజాస్వామ్యానికి చిరునామా అయినటువంటి చంద్రబాబు గురించి ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. గతంలో ఆయన ఒకసారి అధికారంలోకి వచ్చినప్పుడు కడప కర్నూలు అదేవిధంగా ఒంగోలులో మేము గెలిచినప్పటికీ కూడా కడపలో అడ్డుకోలేదు, కానీ మిగతా 2 చోట్ల కూడా వాయిదాల మీద వాయిదాలు వేసి అప్రజాస్వామికంగా ఆ 2 నియోజకవర్గాల్ని, ఆ 2 జిల్లాలని, నెల్లూరు ఆ జిల్లాని క్యాప్చర్ చేయడానికి కోసం ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. అదేవిధంగా మాకు ఆయుధాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ రకంగా నిజంగా డిజాల్వ్ గాని చేస్తే సోదరు చెప్పినట్టుగా ఆ ఆయుధం చాలు మాకు, మా 1,32,00,000 మళ్ళీ 1,56,00,000 చేర్చుకోవడానికి. ఓకే. అదే చాలు మాకు. థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం. థ్యాంక్ యూ అండి శాంత్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, థ్యాంక్ యూ విజయ్ కిరణ్ గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.